హలో ఎవ్రీవన్ 30 డేస్ రైల్వే కోర్సులో భాగంగా ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పిలో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000. 3000 అంటే ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4%, టైం పీరియడ్ 5 years. మనం షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాసుకోవాలి. 1 yearకి 4%, 5 yearsకి 20%. ఇంట్రెస్ట్ అంటే 20%. ఇంట్రెస్ట్ మనం ప్రిన్సిపల్ మీద ఇస్తాం కాబట్టి ప్రిన్సిపల్ వచ్చి 3000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 20 into 30 600, అంటే ఇంట్రెస్ట్ వచ్చి 600 రూపీస్. ఇలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది. నార్మల్గా అయితే ఎలా చేస్తాం, పీటీఆర్ బై 100, ప్రిన్సిపల్ 3000, టైం పీరియడ్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4/100. 30 into 5 150, 150 into 4 600. ఒకవేళ అమౌంట్ అడిగితే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 3000, ఇంట్రెస్ట్ వచ్చి 600. అమౌంట్ అడిగితే 3600. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 at 5% per annum in 3 years. ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్. 1 yearకి 5%, 3 yearsకి 15% ఆఫ్ 1280. ఇక్కడ నెంబర్ వచ్చి 1280. ఎనీ నెంబర్ 100%. 100% 1280, 10% 128, 5% అంటే హాఫ్. 128లో హాఫ్ 64. ఇంట్రెస్ట్ అంటే 15% కదా, ఎంత అంటే 192. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అని కూడా చేసుకోవచ్చు. టైం వేస్ట్ అవుతుంది. ఇలా చేస్తే తక్కువ టైంలో చేసుకోవచ్చు. మైండ్లో కూడా మనం చేయొచ్చు. వాట్ సమ్ అంటే ఏం కనుక్కోవాలి, మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు, 480. సింపుల్ ఇంట్రెస్ట్ 480 అని ఇచ్చారు. టైం పీరియడ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%. ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ జనరల్ మెథడ్ చెప్తాను. ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 48%. ఎలా వస్తుందంటే 1 yearకి 16%, 3 yearsకి 48%. ఇంట్రెస్ట్ అంటే 48%. ఎంతని ఇచ్చారు, 480 అని ఇచ్చారు. ఇంట్రెస్ట్ వచ్చి 480. ఏం కనుక్కోవాలి మనం, ప్రిన్సిపల్ అంటే 100% ఫిక్స్. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కుంటాం కాబట్టి ప్రిన్సిపల్ అంటే 100%. 48 480 రిలేషన్ 10 కదా, రిలేషన్ 10. 100 into 10 1000, అంటే ప్రిన్సిపల్ వచ్చి 1000 రూపీస్. ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది. అదే జనరల్ మెథడ్ అంటే ఇలా చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే పీటీఆర్ బై 100, ఇంట్రెస్ట్ 480, ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60. 3 16s, 16 10s. ప్రిన్సిపల్ వచ్చి 100 into 10 1000. నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ రేట్ అంటే ఏం కనుక్కోవాలి, మనం ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 1300, ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు 520, టైం పీరియడ్ 5 years. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా పీటీఆర్ బై 100. ఇంట్రెస్ట్ 520, ప్రిన్సిపల్ 1300, టైం పీరియడ్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం. 2 zeros క్యాన్సల్. 13 4s 52, 5 8s, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ డ్యూరేషన్ అంటే ఏం కనుక్కోవాలి, మనం టైం కనుక్కోవాలి. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ అంటే అమౌంట్ వచ్చి 2 times ప్రిన్సిపల్ అవుతుంది. డబుల్ అంటే అమౌంట్ వచ్చి 2 times ప్రిన్సిపల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%.
ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. డబుల్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి 100%. అదే త్రిబుల్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి 200%. ఇవి గుర్తుపెట్టుకోవాలా? ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డబుల్ అంటే 2 కదా, ఒక స్టెప్ తగ్గితే 1, 1 అంటే 100. త్రిబుల్ అంటే 3, ఒక స్టెప్ తగ్గితే 200. డబుల్ అంటే యాక్చువల్గా అమౌంట్ అంటే 200%, ఇంట్రెస్ట్ అంటే 100%. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏమంటే ఆర్ ఇంటూ టీ. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఆర్ ఇంటూ టీ. ఆర్ వాల్యూ 10. టైం పీరియడ్ కనుక్కోవాలి. 10 ones 10 tens. టైం పీరియడ్ 10 years. ఇది షార్ట్ కట్ మెథడ్. ఎలా చేసామంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఆర్ ఇంటూ టీ. ఇప్పుడు జనరల్ మెథడ్ చూద్దాం. అమౌంట్ ఈ ఫార్ములా ఏమంటే పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా పిటిఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఈ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. అమౌంట్ అంటే 2b కదా, ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టైం పీరియడ్ తెలియదు, ఆర్ వాల్యూ 10 బై 100. ప్రిన్సిపల్ క్యాన్సల్. ఇక్కడ +1 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1. 2 - 1 1. 1 ఈజ్ ఈక్వల్ టు టీ బై 10. అంటే టీ వాల్యూ వచ్చి 10 years. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 1500. అమౌంట్ ఎంతని ఇచ్చారు? 2040. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ వచ్చి 2040, ప్రిన్సిపల్ వచ్చి 1500, అంటే ఇంట్రెస్ట్ వచ్చి 540. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా పీటీఆర్ బై 100 కదా, ఇంట్రెస్ట్ వచ్చి 540, ప్రిన్సిపల్ వచ్చి 1500, టైం పీరియడ్ తెలియదు, ఆర్ వాల్యూ వచ్చి 8. ఇప్పుడు మనం టీ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ 15 3s 45, 15 6. టీ ఈజ్ ఈక్వల్ టు 36 బై 8. 4 2s 4 9s. 9 బై 2 అంటే 4.5 years. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ అంటే అమౌంట్. అమౌంట్ ఏమని ఇచ్చారు? 7/5 టైమ్స్ ప్రిన్సిపల్. అమౌంట్ ఈ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ప్రిన్సిపల్ క్యాన్సల్. ఇక్కడ +1 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1. 7/5లో 1 పోతే 2/5 ఇజ్ ఈక్వల్ టు టీ. టీ వాల్యూ 4 years. ఆర్ వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 4 25s 5 5s. ఆర్ వాల్యూ అంటే 5 × 2 10. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇన్వెస్టెడ్ 8,000 and B invested 11,000 at the same rate of simple interest per annum if at the end of 3 years, time period 3 years, B get 720 more interest than A. B కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కుందా, ఏకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కుందా. ఇక్కడ B ఇంట్రెస్ట్ వచ్చి ఏ ఇంట్రెస్ట్ కన్నా ఎంత ఎక్కువ? 720 ఎక్కువ. ఫస్ట్ B మీద ఫోకస్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ వచ్చి 11,000, టైం పీరియడ్ 3 years. ఆర్ వాల్యూ తెలియదు, బై 100. 720 ప్లస్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100. ఏ ఇన్వెస్ట్మెంట్ 8,000, టైం పీరియడ్ 3 years, బై 100. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. 100ని కామన్ తీసేయండి. 3r 3r కామన్ తీసేయండి. ఇక్కడ 11,000, ఇక్కడ 8,000. 11,000లో 8,000 పోతే 3,000. రైట్ సైడ్ ఏముంటుంది? 720 ఉంటుంది. 2 zeros 2 zeros క్యాన్సల్. 0 0 క్యాన్సల్. 3 2s 3 4s.
3 8s అంటే R వాల్యూ ఎంత 8 అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ ఎంతో తెలియదు కదా, ఐ అనుకుందాం. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, టోటల్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి 561 అని ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి 1/3 ఆఫ్ ద ఇన్కమ్. టైం పీరియడ్ వచ్చి 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7. PTR/100. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి 1/4 ఆఫ్ ద ఇన్కమ్. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8. నెక్స్ట్ రిమైండర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నారా, టోటల్ ఇన్కమ్ ఐ అనుకుంటే ఇక్కడ 1/4, ఇక్కడ 1/3, 1/4 కంప్లీట్ అయిపోయింది. 1/3 + 1/4 అంటే 7/12. టోటల్ 1 ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసేసాం, ఆల్రెడీ 7/12 ఇన్వెస్ట్ చేసేసాం. రిమైనింగ్ ఎంత ఉంటుంది 5/12. 12లో 7 పోతే 5/12. 5/12 ఐ. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 561. ఐని కామన్ తీసేయండి. 7/3 + 8/4 + 50/12 ఈజ్ ఈక్వల్ టు 561. 100ని కామన్ తీస్తే రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ ఐ ఇంటూ ఎల్సిఎం వచ్చి 12. నెక్స్ట్ 3ని 4తో మల్టిప్లై చేయాలి. 7 × 4 28. 4ని 3తో మల్టిప్లై చేయాలి. 3 × 8 24. నెక్స్ట్ 12ని 1తో మల్టిప్లై చేయాలి. 561 100. 28 + 24 అంటే 52. 52 + 50 అంటే 102. అంతా యాడ్ చేస్తే 102. నెక్స్ట్ 2 5s 2 1s 26. 51 ones 51 ones 51 ones. నెక్స్ట్ ఐ అంటే ఇన్కమ్. 11 × 6 66. 66 × 100 6600. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో మీకు అందరికీ మంచి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. మీరు ఏ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు కామెంట్లో షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.